ఏపీలో వైఎస్ఆర్సీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ కార్యకర్తలని అపాయింట్ చేశారని తెలిపారు న్యాయవాది శ్రవణ్. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. మరోవైపు కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగింది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆఫీసర్లు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని సూచించారు. ఏపీ కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించారు చంద్రబాబు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లను ఎత్తేయాలన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కుప్పం నుంచే శ్రీకారం చుడతామన్నారు ఏపీ సీఎం. అంతకుముందు కుప్పం R&B అతిథి గృహంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆసక్తికర సంఘటన జరిగింది. సమస్య పరిష్కారం కోసం వచ్చిన సుధాకర్, ప్రియ దంపతులు తమ కుమార్తెకు పేరు పెట్టాలని చంద్రబాబును కోరారు. దీంతో ఆ చిన్నారికి చరణిగా నామకరణం చేశారు బాబు. తమ కుమార్తెకు సీఎం పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు చిన్నారి తల్లిదండ్రులు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 7 కోట్ల నిధులు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2020-21లో 2092 కోట్లు ఉండగా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. 7 కోట్ల రూపాయలు ఉద్యోగులకు 5 నెలల జీతాలు ఇవ్వడానికే సరిపోతాయన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారో వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు పవన్. ఉండవల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారని ప్రజలకు భరోసానిచ్చారు. మంగళగిరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నారా లోకేష్ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఎవరూ అధైర్యపడొద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. వైసీపీ అధ్యక్షులు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు రావాలన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు కేశవ్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పల్నాడు పోలీసులు. ఆ తర్వాత నర్సారావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసంతో పాటు ఇతర నేరాలకు సంబంధించి పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించారు ఆ పార్టీ నేతలు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించారు. అయితే వైసీపీ ఆఫీసులను కూల్చడం లేదని, కేవలం అనుమతులు లేని వాటికి నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.